సర్వ్ చేసేదానికి ఐటమ్ తీసేయాలా ఉంచాలా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టేదానిలో కూడా కక్కుర్తి పడి అన్నా క్యాంటీన్ అన్నీ కూడా రద్దు చేశారు. ఈరోజు చాలా కళగా ఉంది వెంకటగిరి కూడా. ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చింది, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని చెప్పని అందరూ కూడా పురకలిస్తూ ఉన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో 5 రూపాయలకు పేదవాడు అన్నం తినేవాడు, దాన్ని క్లోజ్ చేసి ఇది ఒక ఆఫీస్గా పెట్టుకున్నారు. దీన్ని మళ్ళా పునరుద్ధరిస్తూ ఉన్నాం. మళ్ళా ఇదే ప్లేస్లో 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభించబోతామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళా రాపూర్లో కూడా పెట్టడానికి ఆడ కూడా క్యాంటీన్ పెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం క్లోజ్ చేసిన తర్వాత నా సొంత నిధులతో 2 దగ్గర జరిపించాను. వెంకటగిరిలో ఒక క్యాంటీన్, రాపూర్లో ఒక క్యాంటీన్ 2 పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని నా సొంత నిధులతో చేశాను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా మంచి భోజనం 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభిస్తామని తెలియజేస్తాం. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి కూటమి అయితే గ్యారెంటీగా తొందరలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళా ప్రభుత్వం సూచనల మేరకు మళ్ళా కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ట్రాకింగ్ కట్ట మీద వాకింగ్ ట్రాక్ వేసేదానికి కూడా దీనిలో కూడా కొంతమంది నాయకులు చేరి వాళ్ళ కనసందులోనే జరగాలని చెప్పని వాళ్ళే దీనంతా కూడా చేయించి ఇండైరెక్ట్గా ఉండి బిఫోర్ ఎలక్షన్ బిల్లు కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ కూర్చీలు అసలు పూర్తిగా చేసుంటే తిన్నాగానే పర్లేదు అనుకోవచ్చు. ఇది మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం. దీన్ని అసలు దీని హిస్టరీ ఏందో, అసలు మొత్తం ఎంత టెండర్ పిలిచారు, ఎంత పని చేశారు, రిమైనింగ్ ఏముంది, ఆ డీటెయిల్స్ అంతా కూడా కమిషనర్ గారు తీసుకొని మళ్ళీ ఇస్తారు. మళ్ళీ మీకు కూడా మేము తెలియజేస్తాం. తొందరలోని ట్రాక్ని పూర్తి చేసి అందరూ కూడా ఎవరైతే వాకింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తాం. తీసుకొని నాకు సాధ్యం ఉంది కదా, కంప్లైంట్ చేస్తే పెట్టుబడి పెట్టి మన వాళ్ళు ఎక్సైజ్ ఎక్విప్మెంట్ కూడా మన ఆఫీస్లో కూడా సార్ తెప్పించున్నారు, అడుగుతున్నారు, మూల బారేస్తున్నారు, అవన్నీ కూడా తెప్పించాము. యువతకి మంచిది. మెయిన్ ఏరియాలో గంజాయి దీనికి ఇప్పుడు శాంపిల్ చేయాలన్నా ఇదే దీనిలో క్లీన్
లేదు కదా. ఇదంతా ఇది పని చేస్తారు ఏమైంది తెలుసుకోండి. అదంతా చూడండి అన్నారు ఒకటి అన్నారు అదే